తెలుసుకుని ప్రభా నీ సన్నిధికి నాయన అయ్యా ఇక ప్రభా నాయన తన కుటుంబం అంతా వచ్చి నీ కృపలో బలపరచబడాలి ప్రభా. అయ్యా ఇక ప్రభా మేమేం సంపాదించాము అని అంటే దేవుని సందులో మేము గడుపుతారే మేము సంపాదించిన ఆయన నీ ప్రేమ తోడుండెను, నీ ప్రేమ చూపెను, నీ ప్రేమ యేసయ్యా 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 నేను ప్రేయర్ ఎందుకు చెప్తున్నానంటే మరి నా కొడుకు దేవుడు మొగ్గునిచ్చాడు. మరి అందరూ ప్రార్థన విన్నారు, పాత గారి ప్రార్థన విన్నారు. మరి ఎంతగా మరి సంతోషం వచ్చింది. మరి దేవుడికి వందనాలు. ఆశ్చర్య కార్యములను వివరించేదనని భక్తుడైన కీర్తనకారుడు. పిల్లరా, మనం ఏ విషయంలోనైనా సరే మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దాంతోపాటు ఆయన చేసిన కార్యాలని మనం వివరించాలి. ఈ లోకంలో ప్రతిదాని విషయంలో ఎంతో మంది ఎన్నో విధాలుగా మరి లేనివి ఉన్న కార్యాలు కూడా చెప్తూ ఉంటారు. కానీ దేవుని విషయం దగ్గరికి వచ్చేసరికి మనం చాలాసార్లు చెప్పం. పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం వచ్చిన మనసును తను ప్రేమించిన కట్టపడి గృహస్థులకును ఈ గృహస్థుల్లో ఇంకా రక్షణ లేని వారికి రక్షణ కొరకు ఆయన సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రవేశ రక్తమే చేయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. కుమారుని కలిగించి చక్కటి బిడ్డనిచ్చావు ప్రభా. బిడ్డని పెంచడానికి నీ కృపను దయచేయండి.
మంచి ఎదుగుదల దయచేయండి. వయసునందు జ్ఞానం నందు నీ దయందు మనుషుల దయందు వర్ధిల్లడానికి సహాయం చేయండి. నీకు వ్యతిరేకంగా రూపొందిన ప్రతి ఆయుధాన్ని లేకపోతుంది. నీ సన్నిధి కాంతి బిడ్డతో ఉంచండి. తల్లిదండ్రులు మీరు దర్శించండి, రక్షించండి. ఈ బిడ్డతో పాటు నాయన నీ సన్నిధిలో మీరు అడుగు పెట్టడానికి మీరు అద్భుతం చేయండి. తండ్రి మీకు వందనాలు ఇస్తున్నాను. నీలో పెంచడానికి కృపను దయచేయండి. ఆయన ప్రభా కృతజ్ఞత కలిగి స్తుతి జీవితం కలిగి ప్రభా నాయన నీ దయందు మనుషుల దయందు వర్ధిల్లడానికి సహాయం చేయండి. నీకు వ్యతిరేకంగా రూపొందిన ప్రతి ఆయుధాన్ని లయపరుస్తుంది. నీ సన్నిధి కాంతి బిడ్డతో ఉంచండి. తల్లిదండ్రులు మీరు దర్శించండి, రక్షించండి. ఈ బిడ్డతో పాటు నాయన నీ సన్నిధిలో మీరు అడుగు పెట్టడానికి మీరు అద్భుతం చేయండి. తండ్రి మీకు వందనాలు ఇస్తున్నాను. నీలో పెంచడానికి కృపను దయచేయండి. ఆయన ప్రభా కృతజ్ఞత కలిగి స్తుతి జీవితం కలిగి ప్రభా నాయన తండ్రి నాయన ఈ బిడ్డలు నీ కొరకు రక్షింపబడి నీలో పెంచడానికి నీ కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు